ఎమర్జెన్సీ అన్న టాపిక్ ఎగ్జామ్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎమర్జెన్సీస్లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అన్నవి ఉంటాయి. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. క్లియర్? రైట్. మరి నేషనల్ ఎమర్జెన్సీకి టైం పీరియడ్ ఎంత? ఇన్ఫినిటీ. టైం పీరియడ్ అంటూ ఏమీ లేదు. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉండాలి. టైం పీరియడ్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వార్ కండిషన్లో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరుగుతోంది. అది ఇంటర్నల్ వార్ కావచ్చు, ఎక్స్టర్నల్ వార్ కావచ్చు. ఆ వార్ ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇన్ఫినిటీ 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. మరి ప్రెసిడెంట్స్ రూల్కి ఏమైనా టైం పీరియడ్ ఉందా అంటే అప్ టు 3 years కంటే ఎక్కువగా ప్రెసిడెంట్ రూల్ అనేది మనము పెట్టకూడదు. ఓన్లీ 3 years, మోర్ దాన్ 3 years పెట్టకూడదు అన్నది ప్రెసిడెంట్ రూల్కి ఉన్న టైం పీరియడ్. మరి ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి టైం పీరియడ్ ఎంత? ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు రివోక్ చేసుకోవచ్చు. దీనికి కూడా టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. క్లియర్ ఆర్ నాట్? ఆ ఫినాన్షియల్ పరిస్థితులను పట్టించి రివోక్ చేసుకోవచ్చు ప్రెసిడెంట్. ఓకే, క్లియర్. ఈ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాత 1 month లోపల స్పెషల్ మెజారిటీతో ఈ నేషనల్ ఎమర్జెన్సీని పాస్ చేయాల్సి ఉంటుంది, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. మరి ప్రెసిడెంట్ రూల్ అయితే 2 months లోపల సింపుల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది పార్లమెంట్, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇది కూడా వితిన్ 2 months లోపల పాస్ చేయాల్సి ఉంటుంది సింపుల్ మెజారిటీతో, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. మరి రివోక్ చేసేది ఎలాగా? నేషనల్ ఎమర్జెన్సీని రివోక్ చేయాలంటే లోక్సభ వాళ్ళు అందరూ కలిసి, లోక్సభ వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది నేషనల్ ఎమర్జెన్సీని రివోక్ చేయడానికి. క్లియర్? వాళ్ళందరూ స్పీకర్కి నోట్ రాయొచ్చు. క్లియర్ ఆర్ నాట్? రైట్. అండ్ లేకపోతే పిఎం కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, ప్రెసిడెంట్ కానీ రివోక్ చేయొచ్చు. క్లియర్? అండ్ ప్రెసిడెంట్ రూల్ అప్పుడు ఇది ప్రెసిడెంట్ హ్యాండ్స్లో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్స్లో ఉంటుంది ఎప్పుడు రివోక్ చేయాలి అన్నది. క్లియర్? సజెషన్ మేరకు. అండ్ ఆర్టికల్ 360 అన్నది ప్రెసిడెంట్ ఎప్పుడు రివోక్ చేయాలనుకుంటే అప్పుడు రివోక్ అయితే చేసుకోవచ్చు. క్లియర్? లెట్స్ సీ. ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకవేళ అది ఇంటర్నల్ వార్ అనుకోండి, అప్పుడు 19, 20, 21 ఆర్టికల్స్ క్యాన్సల్ అవ్వవు. ఒకవేళ ఎక్స్టర్నల్ వార్ అనుకోండి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనుకోండి, అప్పుడు 20, 21 మాత్రమే క్యాన్సల్ అవ్వవు, 19 క్యాన్సల్ అయిపోతుంది. క్లియర్? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు.